అంటే నేను నీ చెప్పేది మీద దాడి చేయడానికి నువ్వు జర్నలిస్ట్ అయితేంది, నా తొక్క ఏదైతేంది. ఆ, ఉమ్. ఉమ్, నీ మీద దాడి చేయడానికి ఓ పెద్ద యుద్ధమే జరగాలి. ఒక కత్తి చాలదా, ఒక గన్ను చాలదా? అదేలే ఇక తలవారు తీసుకొని అందరిని మరి భయపెడుతున్నారుగా. అరే భయపెట్టు కాదు, నరుకుతా కూడా. నాకు జర్నలిస్ట్ గాని, ఆడు విఐపి గాని, ఆడు పోలీసోడే గాని ఆ, బహిరంగ చెప్తున్నా కదా. ఆ, నా నెత్తి మీద చికెన్ కూడా లేరు. ఉమ్. మరి సరే చూసుకోండి ఎందుకు సొసైటీ. నన్ను ఎందుకు ఇరిటేషన్ చేస్తారు? హ్యాపీగా ఉంచండి. ఆ, నాకు ఎక్కువ రేగిందంటే చాలా దూరం వెళ్తది. ఆ, గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఎవరైనా సరే ఉమ్, తప్పు చేస్తే నా తల నా మొండెం వేరు నేనే చేసుకుంటా. మీ ఉమ్, దాకా కూడా రానియను. ఉమ్, కానీ చాలా దూరం వెళ్తా. ఉమ్. అంటే ధర్మం ఒక చట్టం అనేది ఉంది భారతదేశంలో, భారతీయ నా రాజ్యాంగం. చట్టం నా విలువలేదు చట్టానికి. అది తప్పు ఎవడో మాట. అంబేద్కర్ అని నా కొడుకు తప్పు మాట ఇది. ఒకడే రాసినట్టు వాని విలువలు తెలుసుకుంటున్నారు. అసలు చట్టం అంటే ఏంది, ధర్మం అధర్మం అయినప్పుడు నాలాంటి వాళ్ళు వస్తారు. అంటే అంబేద్కర్ కూడా మీరు అట్లా ఎవరైతే మన అనకూడదు. అమ్మ శక్తి ఉందో, ఆ, మన అమ్మ గర్భం దాల్చిన అమ్మ అన్యాయం జరుగుతుందో, స్త్రీ శక్తి అన్యాయం జరిగినప్పుడు అక్కడ నాలాంటి వాళ్ళు ఉంటారు. ఉమ్, మనము సర్వసం అనుకొని మన దేవతలు, మన దేవుళ్ళు పూజించే గోమాత ఏదైతుందో అక్కడ అది అన్యాయం జరిగినప్పుడు, గోహత్య జరిగినప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు. మీరు ఇన్ని మాటలు మాట్లాడినా నేను ఏది అడ్డు చెప్పలేదు. మీ ఇష్టం మీ ప్రకారం చేసుకుంటున్నారు. కానీ అంబేద్కర్ గారిని అయితే అలా అనకూడదు మీరు. అది ఓకేనా? అంబేద్కర్ అంటూ నా రాసుకోండి. తప్పండి, అట్లా అనకూడదు. ఆయన మహానుభావుడు అంబేద్కర్. ఏ అడవు సరేనా? ఉమ్, రాసుకోండి, కేసులు పెట్టుకోండి. నా కొడకల్లారా మంచిగా చెప్తున్నా, ఇంతసేపు శాంతిగా చెప్పాను. రెచ్చగొడుతున్నారు, మరీ రెచ్చగొడుతున్నారు. మీ అమ్మ పెట్టుకో, కేసు పెట్టుకో. నా రుక్తాన్ని ఈ అమ్మ అడ్రస్ తెలుసుకొని వచ్చి. ఉమ్, సరే, ఎదురు చూస్తూ ఉంటాం మీరు నరుకుతారని చెప్పి. సో ఇది అఘోరీతో మాట్లాడితే అఘోరీ నోటిలో నుంచి పలికినటువంటి ఆనిముత్యాలు చూశారు కదా. అది డెఫినెట్ గా ఈ అఘోరీ లాంటి వ్యక్తుల్ని మనం తిరగనీయకూడదు సొసైటీలో. నిజమైన అఘోరాలు ఇలాంటి మాటలు మాట్లాడరు. నిజమైన అఘోరాలు సొసైటీలో ఇలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా బిహేవ్ చేయరు. నిజమైన అఘోరాలు వారు ఏ ధర్మాన్ని అయితే పాటిస్తున్నారో, వాళ్ళు ఏ ధర్మం కోసం పాటుపడుతున్నారో వారు అలాగే బిహేవ్ చేస్తారు. ఇప్పుడు విన్నారు కదా, అంబేద్కర్ ని, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతుంది. ఒక జర్నలిస్ట్ గా ప్రశ్నిస్తున్న నన్ను కూడా ఎలాంటి మాటలు మాట్లాడిందో మీరు విన్నారు. సో ఫ్రెండ్స్, చూద్దాం